హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబడతాయని అయితే తెలిపారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఎన్నికల కమిషనర్ అయితే ఆదేశాల మేరకు మహిళల ఖాతాలలో 18,750 రూపాయల చొప్పున 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి. ఇంకా 3,011 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయవలసింది. కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో, అదేవిధంగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా అయితే జమ చేస్తామని అయితే ఎన్నికల కమిషనర్ అయితే తెలిపారు. ఈ ఆదేశాల మేరకు త్వరలోనే మహిళల ఖాతాలలో చేయూత పెండింగ్ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే 18,750 రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.